ఇక్కడ యుఎస్ లో అందరూ థ్యాంక్స్ గివింగ్ కి టర్కీలు వండుకుంటుంటే మేము మాత్రం ఎంచక్క మటన్ కర్రీ విత్ మటన్ లివర్ ఫ్రై చేసుకున్నాము. ఆల్రెడీ ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయకుండా అంటే చెక్ చేసేయండి. ఇక్కడ కూడా బ్రీఫ్ గా ఇస్తున్నాను. నేనెప్పుడు మటన్ కర్రీ మా అమ్మమ్మ స్టైల్లో చేస్తాను, అదే మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నేను డిఫరెంట్ గా ట్రై చేస్తానన్న కూడా ఒప్పుకోరు, ఎక్సెప్ట్ మురారికి లాస్ట్ ఇయర్ వరకు కూడా నచ్చేది కాదు, బట్ ఈ ఇయర్ నుంచి బాగా నచ్చుతుంది, బాగా తింటున్నాడు కూడా. రెసిపీ అయితే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ రెసిపీ ఇది. జింజర్ గార్లిక్ కొత్తిమీర పేస్ట్ వేసేసుకోవాలి మిక్సీలో. ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. ఇవాళైతే యాడ్ చేశాను ఎందుకంటే నాకు లివర్ ఫ్రై కూడా కావాల్సి ఉంది కాబట్టి. సో ఫస్ట్ లో మటన్ కుక్కర్ కి పెట్టే ముందు ఈ గ్రౌండ్ మసాలా పేస్ట్ కొద్దిగా యాడ్ చేసి కుక్కర్ లో 6-7 విజిల్ వచ్చేదాకా పెడతాను. అంటే మటన్ ఎంత గట్టిగా ఉన్న దాన్ని బట్టి ఇంకా ఎక్కువ విజిల్ పెట్టాలన్నా తక్కువ విజిల్ పెట్టాలనేది చూస్ చేసుకోవాలి. సేమ్ గ్రౌండ్ మసాలా పేస్ట్ లివర్ ఫ్రై కూడా యూస్ చేశాను. లివర్ ఫ్రై మాత్రం ప్రతి మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు వీడియోలో చూస్తున్నట్టు, కానీ మటన్ కర్రీకి మాత్రం అలా విజిల్ వచ్చిన తర్వాత తిరగమాత వేసుకొని మిగిలిన గ్రౌండ్ మసాలా పేస్ట్ యాడ్ చేసి తర్వాత కొంచెం రాన్నెస్ పోయే వరకు వేపుకొని తర్వాత కుక్కర్లో ఉడికిన మటన్ కూడా యాడ్ చేసేసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఇడ్లీలకి దోశలు కాబట్టి దానికి తగినట్టుగానే సూపీగానే చేసుకున్నాను కర్రీ అయితే. ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంటే ఇంకా దోశలు యాడ్ చేసుకోకుండా వదలం కదా మనం. ఇది ఇడ్లీ వావ్ ఎంత బాగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారంటే చాలా ఇడ్లీలు ఉన్నాయి అన్నమాట. వీటిల్లో ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడు ఎన్ని హోల్స్ ఉన్నాయో, కానీ పర్లేదు ఎందుకంటే చంద్రుడికి కూడా చాలా హోల్స్ ఉంటాయి, కానీ ఎంత అందంగా ఉంటాడు. వామ్మో, వాజ్ వెరీ స్పాంటేనియస్. హర్షి సర్కాస్టిక్ గా భలే మాట్లాడింది. మా ఫ్రెండ్స్ ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఇంక్లూడింగ్ మీ అన్నట్టు చెప్పడం మర్చాను. ఇది మిల్లెట్ ఇడ్లీ దోశ బ్యాటర్ కాబట్టి మీకు కొంచెం తేడాగా ఉన్నాయి ఇడ్లీలు చూడడానికి. కానీ ఇది మేము /లంచ్ గా చేసుకున్నాము. ఇలాగా ఇడ్లీలను ఇలా మటన్ కర్రీలో ముంచుకొని తింటే ఉంటది టేస్ట్. చారి గారు నా భూతో నా భవిష్యత్తు. పైగా వెదర్ అవుట్ సైడ్ టూ కోల్డ్ గా ఉంది. కోల్డ్ కన్నా చిల్లింగ్ అంటే బెటర్ వర్డ్ ఏమో. లంచ్ అయితే డన్. ఇంకా డిన్నర్ కి వేడివేడిగా టమాటా మిరియాల చారు పెట్టాను, అలాంగ్ విత్ క్రంచీ పొటాటో ఫ్రై. హర్షి ఫేవరెట్, హర్షికే కాదు నాకు కూడా ఫేవరెట్. అయినా పొటాటో ఫ్రై నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి, చాలా రేర్ గా ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. నేను పొటాటో ఫ్రై చేస్తే ఖచ్చితంగా మెంతులు యాడ్ చేస్తాను, ఎందుకంటే హై కార్బ్స్ ఉంటాయి కదా పొటాటో నుంచి. ఇంకా మధ్యాహ్నం చేసిన లివర్ ఫ్రై అలాగే ఉంది, ఎందుకంటే ఇడ్లీకి బెస్ట్ కాంబినేషన్ కాదు కదా. మధ్యాహ్నం ఏదో అలా టేస్ట్ చేసామంతే లివర్ ఫ్రై. సో ఇప్పటికి ఇంకా డిన్నర్ కి అయితే వేడి అన్నము, దాంతో పాటు టమాటా మిరియాల చారు అండ్ పొటాటో ఫ్రై అండ్ లివర్ ఫ్రై. కన్నా మించిన ఫుడ్ ఏమని చెప్పండి, కంఫర్ట్ ఫుడ్ అండ్ ఆల్సో డెలిషియస్. ఎస్పెషలీ థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ లో అందరూ ఇంట్లో ఉంటారు కదా. లివర్ ఫ్రై అంటే అంతగా నచ్చని వాళ్ళం కూడా బాగా లొట్టలేసుకుంటూ తిన్నాము. డిఫరెంట్ గా ట్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంది. డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఫుల్ వీడియో. టేక్ కేర్, బై బై.